బయోపిక్ మొదటి భాగం విడుదలైంది. సినిమా జయాపజయాల సంగతి ఎలా ఉన్నా ప్రతి తెలుగువాడికి ఉండే కామన్ ఎమోషన్ ఎన్టీఆర్. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఆయన. ఈ నేపథ్యంలో ఆయన గురించి అనేక విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి చర్చనీయాంశమవుతున్నాయి. నేటి తరం యువతకు అన్న ఎన్టీఆర్ గురించి, ఆయన జీవితంలో జరిగిన అనేక సంఘటనల గురించి చాలా తక్కువనే తెలుసు. అందుకే ఏ కొత్త విషయం ఎన్టీఆర్ గురించి తెలిసినా సోషల్ మీడియాలో, యూట్యూబ్లో హడావిడి మామూలుగా ఉండడం లేదు. ఇప్పుడు అలాంటి ఒక సంఘటన గురించి చెప్పబోతున్నాను. ఎన్టీఆర్ను పేరు పెట్టి పిలవడం కానీ, దగ్గరగా నిలబడి మాట్లాడాలన్నా ఎవరికైనా ఒకంత భయం, గౌరవం ఉంటాయి. మరి అలాంటి ఆజానుబాహుని నిక్ నేమ్ పెట్టి గేలి చేసేవారంటే నమ్మగలరా? కానీ జరిగింది. ఇది నాడు ఆయన విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో జరిగిన సంఘటన. చదువు పక్కదారి పట్టి నాటకాలపై మక్కువ పెరుగుతున్న రోజులవి. ఎన్టీఆర్కి మొదటిసారి ఓ నాటకంలో పాత్ర పోషించే అవకాశం వచ్చింది. బెజవాడ గవర్నమెంట్ కాలేజీలో ఎన్టీఆర్ చదువుతున్న రోజుల్లో అదే కళాశాలలో కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగు శాఖాధిపతులుగా, అధ్యాపకులుగా పనిచేసేవారు. వారు రాచమల్లుడి దౌత్యము అనే నాటకాన్ని రచించి 1940లో ఆ కళాశాల వార్షికోత్సవాల్లో ఎన్టీఆర్ని నాయకురాలు నాగమ్మ పాత్ర వేయమని బలవంత పెట్టారు. ఇంట్లో చెబితే అందరూ వద్దు అని చెప్పినా ఆయన బాబాయి సోకు రామయ్య మాత్రం వేయమని ప్రోత్సహించాడు. కానీ లేడీ గెటప్ వేయాలంటే మీసాలు తీయాలి. ఎన్టీఆర్కి కళ్ళపై మక్కువ ఎక్కువ ఉన్నప్పటికీ ఎలాగోలా మొదటిసారి ఆయన స్నేహితులు గేలి చేస్తారనే భయం ఉన్నా ఒప్పుకొని సిద్ధమయ్యాడు. మేకపంతా అయ్యాక కవిగారు వచ్చి చూసి మీసాలేంటి తీసేయ్ అని అన్నారట. నేను తెలుగువాడిని, మీసాలు, రోషాలు, పౌరుష ప్రతిరూపాలు, మీసం తీయడం కుదరదు అని గొడవ పడ్డారట. కవిగారేమో మీసం తీయమంటారు. ఎన్టీఆర్కి మీసాలు తీయడం అస్సలు ఇష్టం లేదు. దాంతో మీసాలు తీయకుండా అయితేనే వేస్తా అనే షరతుతో మొదటిసారిగా స్టేజీ పైన నటించాడు. ఎలాగోలా మొత్తానికి మేనేజ్ చేసిన ఎన్టీఆర్కి ఈ నాటకంలో ఉత్తమ నటుడిగా 2వ బహుమతి వచ్చింది. అలా నందమూరి నట జీవితం ప్రారంభమైంది. మీసాలతో నాయకురాలు నాగమ్మ పాత్ర ధరించడంతో అప్పటి నుంచి అందరూ కాలేజీలో ఆయన్ని మీసాల నాగమ్మ అంటూ ఆట పట్టించేవారట. అంతేకాదు, ఎన్టీఆర్ ఎల్లప్పుడూ కష్టపడటానికే ఇష్టపడేవారు. పరీక్షల సమయమైనా కూడా పాలు అమ్మి కానీ కాలేజీకి వెళ్లేవారు కాదు. అలా విజయవాడలోని పడమటలో పాలమ్మిన ఎన్టీఆర్ రాష్ట్రాన్ని పాలించే స్థాయికి వెళ్లారు. మరి ఈ అంశాలన్నీ ఎన్టీఆర్ కథానాయకుడిలో ఉండి ఉంటే సినిమా మరో స్థాయికి వెళ్లి ఉండేది అని అభిమానులు భావిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కానీ 2.5 గంటల సినిమాలో అన్నీ చూపించడం అంటే క్రిష్కి సైతం కత్తి మీద సాము లాంటిదే కదా.